తాడేపల్లిలో వైసీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు అసత్యాల అబద్ధాలు మాని పరిపాలనపై దృష్టి సారించాలన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం చెబుతున్న లెక్కలు వాస్తవాలకు భిన్నంగా ఉన్నాయని ఆయన విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పారిశ్రామిక రంగంలో ఏపీ మెరుగైన స్థితిలో ఉందని, ప్రస్తుత ప్రభుత్వ పాలనలో కుటీర పరిశ్రమలు మూతపడటం, ఉద్యోగాలు కోల్పోవడం జరుగుతోందని ఆరోపించారు. అప్పులు, ఆర్థిక పరిస్థితులపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. నేను దావోస్కి వెళ్తున్నాను, నేను వెళ్తున్నా, నా కుమారుడు వెళ్తున్నాడు, అక్కడ నెలల రోజులు ఉంటున్నాం అని చెప్పుకుంటూ అక్కడికి వెళ్లేటువంటి పర్యటనలో భాగంగా తన పిఆర్ కోసము తను నివసించేదానికి కొన్ని కోట్లు ఖర్చు పెడుతూ ఫాల్స్ ప్రాపగండా చేస్తూ కోట్లాది పెట్టుబడులు వచ్చేస్తున్నాయి, లక్షల కోట్లకు ఎంఓయూలు జరిగాయి, రాష్ట్ర భవిష్యత్తు మారిపోయింది అని చెప్పి అనేక మాటలు మాట్లాడుతుంటాడు. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కి సంబంధించినటువంటి డిపిఐఐటి, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అన్నటువంటిది, వాళ్ళు ఇచ్చినటువంటి రికార్డు ప్రకారం ఈయన ఇప్పటిదాకా 23 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టామని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు మాటలు అన్ని కూడా అసత్యమైనటివి. కేవలం ఈ 2 సంవత్సరాలలో 6,900 కోట్లు మాత్రమే ఇక్కడ పనులు జరుగుతున్నాయి. అందులో ఇవంతా కూడా కలిపి కేవలం 10 పరిశ్రమలకు సంబంధించిందే. అందులో 2 పరిశ్రమలు మాత్రమే పురోగతిలో ఉన్నాయి. ఈ 10 పరిశ్రమలు అయిపోతే కూడా 22,000 ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి అని చెప్పి వాళ్ళు చెప్పారు. నేను దావోస్కి వెళ్తున్నాను, నేను వెళ్తున్నా, నా కుమారుడు వెళ్తున్నాడు, అక్కడ నెలల రోజులు ఉంటున్నాం అని చెప్పుకుంటూ అక్కడికి వెళ్లేటువంటి పర్యటనలో భాగంగా తన పిఆర్ కోసము